హాయ్ గాయ్స్, ఇది ఏమా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పి టీవీ. సో రోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే డిప్యూటీ సీ పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉందో పబ్లిక్ అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్, మీ నేమ్? మెహతాజ్ బేగం. ఏపీయేనా మీది? ఎస్, ఏపీ. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా పవన్ కళ్యాణ్, పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇదివరకు వరకు పోల్చుకుంటే ఇది చాలా బెటర్ పరిపాలన ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా చాలా వేరేలా ఉంది కథ. బాగుంది. జగన్ కంటే పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుంది. Yes. అసలు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఇంత హెల్ప్ చేస్తారని? చాలా ఎక్స్పెక్ట్ చేసాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి చేస్తున్నారు. అసలు మామూలుగా లేదు పరిపాలన అనేది. నిజంగా చాలా బాగుంది. 175కి 170 ఆయన్ని 11కి దించారు. చాలా బాగుంది. సో జగన్ ఉన్నప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన డిఫరెన్స్ ఏంటి అసలు? డిఫరెన్స్ ఏంటంటే మాకు జాబ్స్ కెరీర్ బాగుంది. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. చాలా మంది స్టూడెంట్స్ చదువుకొని డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా జాబ్స్ ఇచ్చే ఉపయోగాలు ఉన్నాయి. జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ లో ఇంకా జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఏపీలో కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలరా మరి పవన్ కళ్యాణ్ గారు? చాలా చేస్తున్నారు, ఇంకా చేస్తారు కూడా. Yes. సో ఇంకా 1 year లో పవన్ కళ్యాణ్ ఏపీని మాత్రం ఒక లెవెల్ లో పెడతారు అనుకుంటున్నారా? పక్కాగా పెడతారు. మేము ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగానే పెడతారు. సో పవన్ కళ్యాణ్ గారికి మూవీలో ఉన్నప్పుడు ఫాలోయింగ్ ఎక్కువ ఉందా, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఫాలోయింగ్ ఎక్కువ ఉందా? అప్పుడు ఒక ఫాలోయింగ్ అయితే ఇప్పుడు ఇంకొక ఫాలోయింగ్. పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక ఓటు చెప్పాలంటే ఏమని చెప్తారు మీరు? ఆయన మా దేవుడు. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేము మేము. అంతే. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు అశోక్. సో ఏపీలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు కదా, సో పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. రూరల్ డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు. అండ్ అన్ని కూడా ఉమెన్ మిస్సింగ్ కేసెస్ లో కూడా బాగా ఇంటర్ఫియర్ అయ్యి ఎక్స్ట్రాడనరీగా ఉంది. వెరీ వెరీ సపోర్టింగ్ గా ఉన్నాడు. అప్పుడు ఒక లేడీ వచ్చి నేను న్యూస్ లో చూసాను, ఏదో ప్రాబ్లం అంటే అప్పటికప్పుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసి వాళ్ళ పాపను కూడా తీసుకొచ్చాడు. మేబీ ఆమె కాశ్మీర్ లోనే ఎక్కడో ఉంది అనుకుంటాను. సో వాళ్ళని తీసుకొచ్చి ఇమీడియట్ గా వాళ్ళ మదర్ కి హ్యాండ్ ఓవర్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా పరిగెత్తిస్తున్నాడు. యాక్చువల్ గా అతను హోంశాఖ సంబంధించిన వాడు కాకపోయినా కానీ దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి అన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు. ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ మీద మొన్న కూడా ఏదో రీసెంట్ గా ఒక పథకం చూశాను, స్వర్ణ జయంతి రోజ్ గారు, ఐ హావ్ నో ఐడియా. బట్ ఏంటంటే యాక్చువల్ గా రూరల్ డెవలప్మెంట్ చాలా బాగుందని చెప్తున్నారు. నాకు తెలిసి మా విలేజ్ సైడ్ కూడా నేను కాల్ చేసి కనుక్కుంటే బాగుంది, ఎక్స్ట్రాడనరీగా వర్క్ అన్ని జరుగుతున్నాయి, రోడ్లు కూడా అన్ని బాగా చేస్తున్నారు. ప్రజలకి ఏమైనా న్యాయం జరుగుతుంది అంటారా ఇప్పుడు ఈ పరిపాలన వల్ల? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 100% చేస్తాడు. ఎందుకంటే తన ఓన్ మనీ ఖర్చు పెడుతున్నాడు కదా. ఇప్పుడు యాక్చువల్ గా పొలిటీషియన్స్ అంటే ఎలా ఉంటారు, అక్కడ ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ఇక్కడ గ్యాదర్ తీసుకొచ్చి పరిపాలిస్తుంటారు. బట్ ఏంటంటే ఇతను ఓన్ మనీ తీసుకొచ్చి అతను సంపాదించిన దాన్ని తీసుకొచ్చి పాలిటిక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎవరైతే సర్వీస్ కావాలనుకుంటున్నాడో వాళ్ళందరికీ కూడా అంటే కుల మతాలకి అతీతంగా, పలాని కులం అని కాకుండా పలాని మతం అని కాకుండా అన్నిటికీ అతీతంగా అతను సర్వీస్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్ గా అతను ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో కూడా రూల్ చేస్తున్నాడు. మొన్న రీసెంట్ గా నేను కూడా చూసాను, మహారాష్ట్రలో అతను క్యాంపెయిన్ చేయడం, అతను క్యాంపెయిన్ చేసిన పొజిషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా విన్ అవ్వడం. సో మంచి రూలింగ్ అయితే ఉంది. స్టూడెంట్స్ కి ఏమైనా న్యాయం జరుగుతుంది అంటారా మరి? చాలా ఇప్పుడున్న స్టూడెంట్స్ అంటే ఈవెన్ నేను కూడా పవన్ కళ్యాణ్ ని బాగా లైక్ చేస్తుంటా. అతని యాక్టింగ్ నాకు చాలా ఇష్టము. పవన్ కళ్యాణ్ గారికి మూవీలో ఉన్న హీరోగా ఎక్కువ ఫాలోయింగ్ ఉందా, లేకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఫాలోయింగ్? యాక్చువల్ గా నేను ఆయన సినిమాల్లో చూసింది చాలా తక్కువే. ఖుషి ఒకటి చూసాను, తరువాత రీసెంట్ గా ఏదో బ్రో అనే ఒక మూవీ చూసాను. ఈ మధ్య కాలంలో అతని సినిమాలు ఎక్కువగా చూసింది లేదు. నేను థియేటర్ లో చూసినవి అయితే చాలా తక్కువే పవన్ కళ్యాణ్. బట్ ఏంటంటే క్రేజ్ చూస్తా ఉంటా, పబ్లిక్ లో అతని క్రేజ్ ఏంటి. పాలిటిక్స్ లో నేను బాగా ఫాలో అప్ చేసుకున్నాను. హాయ్ అండి. హాయ్. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో పరిపాలన ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? అంటే చాలా కొత్తగా ఉంది. అండ్ లైక్ ముందు హీరో కదా, సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినారు. చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ తన రూలింగ్ కూడా అంతా బాగుంది. అంటే పీపుల్ కి యూజ్ అయ్యేలాగా చేయాలనుకుంటున్నారు. సో కొత్తగా ఉంది. తన మూవీ హీరోగా ఉన్నప్పుడు ఎక్కువ ఫాలోయింగ్ ఉందా, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక ఎక్కువ ఫాలోయింగ్ ఉందా? నార్మల్ గా పవన్ కళ్యాణ్ అంటేనే చాలా ఫాలోయింగ్, అండ్ తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ వచ్చాక ఏపీలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా?
అండ్ లైక్ కొంచెం కొంచెం కనిపిస్తుంది. సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా చేంజెస్ చేసే ఉపయోగాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? లైక్ పవన్ కళ్యాణ్ అంటే గర్ల్స్ ఎక్కువ సెక్యూరిటీ కోసం ట్రై చేస్తారు. సో దానికోసం చేంజెస్ కనిపిస్తాయని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏపీకి ఒక స్ట్రెంత్ వచ్చింది అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ ద్వారా? డెఫినెట్లీ వచ్చింది అనుకోవచ్చు. 6 months లో ఇంకా చేంజెస్ చేయగలరా మరి ఏపీకి? మాక్సిమం చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు. స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ఎవరికైనా కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎట్లనైనా ప్రభుత్వం చేంజ్ అయింది, స్టూడెంట్స్ కి ఏమైనా న్యాయం జరుగుతుందా మరి? లైక్ జాబ్స్ సిచ్యుయేషన్ లైక్ దానికి బేస్డ్ గా చేంజెస్ జరగచ్చు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా అంటే గుడ్ గా అంటే ఎంత బాగా చెప్తున్నారంటే పరిపాలన మాత్రం చాలా బాగుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా RRP ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.